నిన్న మబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వర్షం వచ్చేలా ఎంత భయంకరంగా అంటే ఎంత భయంకరంగా ఉన్నాయి. మీకు షార్ట్ వీడియో కూడా పెట్టినా, చూసినారో లేదో. వర్షం వస్తుందో రాదో అనుకున్నాము, వచ్చేలా ఉంది, వస్తుంది అనుకున్నాం. కానీ అస్సలు రాలా. 1-2 చినుకులే, అంతకు మించి పడలా. 3వ చినుకు ఏనేంచి వెళ్ళిపోయిందనమాట దూరంగా. ఇక ఇప్పుడైతే బాగుంది వాతావరణం. పొలం దగ్గర అయితే చాలా చల్లగా ఉంది, చాలా పచ్చగా ఉంది. పైరు కూడా చూసేదానికి పైకి బాగానే ఉంది, కానీ ఇటు చూడండి ఎట్లా ఉందో. అక్కడక్కడ చాలా చచ్చిపోయింది. ఇది మేలు. ఇంకా అక్కడ చూపిస్తాను ఉండండి. చాలా అంటే అబ్బా, అక్కడ చూడండి రా, 1-2 కార్లు పోతున్నాయి. మనం ఎప్పుడు అలాంటి కారు కొనేది? అన్న ఒక రౌండ్ ఇస్తారా తోలుతా? ఇస్తా, నీకోసం కొనేది కారు అంటారా? వద్దులేండి, మేము కూడా కొంటాం కారు, అంతే కదా. ఇక పైరు చూపిస్తాను చూడండి, ఎలా ఉందంటే అలా ఉందబ్బా. వీడియో చేసిన అని చెప్పేసి ట్రాక్టర్లో వాళ్ళు అలా చూస్తూ పోతున్నారు. ఏమైందండి, వీడియోనే కదా తీసుకుంటానా? అయ్యో, నా పని నేను చేసుకుంటా ఉంటే కూడా ఎన్ని బాధలు. ఇంకా ఇలా అయితే ఇప్పుడు వర్షం పడలేదన్నా కదా నిన్న. ఇప్పుడు కావాలి మాకు, ఎందుకంటే పైరుకి చాలా అవసరం ఇప్పుడు వర్షం పడితే. కానీ పడదు. కరెక్ట్గా ఒక వారము లేదా నెల తర్వాత వ్యవస్థంగా అంటే వద్దన్నప్పుడు పడుతుంది. ఎందుకంటే ఇంకా శనగ టైం అయిపోయిందనమాట పెరగడానికి. అక్కడక్కడ పెరగతా అన్నారు. ఇంక ఇది కొద్దిగా ఒక 2 తడులు, ఒక 2 వారాలు పడుతుంది పెరగడానికి. అప్పుడు పడుతుంది వర్షం అయితే. ఎందుకంటే కాయలు కొట్టిపోసుకుంటారా, వాటిని ఆరబెట్టేటప్పుడు బట్టలు కప్పడానికి మనిషిని అల్లాడబెట్టాలి కదా, అందుకని అనమాట. ఇంకా ఇలా ఇప్పుడైతే నేను నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు వేస్తూ అయితే ఆవులకి ఇంక కసుగు కోసిపోయాలి. అవి అరస్తా ఉన్నాయి. అమ్మ ఆకలి అంబో అనేసి. ఇక చూద్దాం, వచ్చేయండి. పైరు చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక దగ్గరే కాదు, ఇంతకు ముందు చూపించాము ఇంకో కైలో. ఇక్కడ ఒక దగ్గర అది సౌడు తేలిపి అలా చచ్చిపోయిందా, ఎండకి చచ్చిపోయిందా. నీళ్ళు ఏమి వేస్తున్నాం రోజు. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాం, వస్తూ ఉన్నాయి నీళ్ళు అయితే. పారాలి, కొద్దిసేపు పారిపోతే మళ్ళీ ఇంకో కైకి వేయాలి. కొన్ని కైలు అలా ఉన్నాయి, కొన్ని కైలు పర్లేదు, బాగానే ఉన్నాయి. మళ్ళీ అటు సైడ్ చూడండి, అక్కడ అలానే ఉంది. ఇక ఇటు సైడ్ వచ్చేసి ఇలా బాధలు పడలేక ఏంటంటే సద్దజల్లేసినారు అనమాట మా కై పక్కన. ఒక 2-3 కార్లుగా మేము శనగేస్తున్నాము. శనగేసేది ఇప్పుడు అంతా పైరే నాటేసినాం అనమాట. ఇంటికి ఇప్పుడు ఎందుకు పోతా, కరెంటు 1 గంటకు పోతుందా, 1:30కా? 1 గంటకి పోయేది. ఈరోజు ఆపి వదులుతున్నాడు. ఎప్పుడు ఆపుతాడో తెలియదు. సరే చెప్తా. ఇక ఈ కై చూడండి, ఇది బాగా నారబెట్టి నాటించినాం అనమాట. కాబట్టి బాగా ఒత్తుగా బాగానే ఉంది. అవంతగా నారబెట్టి నాటించినాము. ఎండాకాలం కదా, బాగా పెట్టాలి నారు, ఎండలకి చచ్చిపోతుందని. అయినా ఏంటో అసలు ఇలా వచ్చేసింది. ఇది పర్లేదు, ఇటు సైడ్ అంతా పర్లేదు, అటు సైడ్ ఇంకా పోయి ఉండదు అనమాట. మళ్ళీ మధ్యాహ్నం నుంచి చెప్పుదాం అనేసి ఇంక ఇప్పుడు చెట్లు కడగడేసి ఎండి కసు వేసా. ఆవులు ఇప్పలేదు అంటే మధ్యాహ్నం నుంచి ఇప్పుతా ఆవులు అయితే మేయడానికి. ఇంక ఇప్పుడు ఇప్పితే నీళ్ళు వేస్తున్నాగా, నీళ్ళు చూసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా ఎండికసు వేసాను. చిన్నగా కొద్దిగా వేసా, పచ్చికసు కొద్దిగా జాడుంది, కోసిపోస్తే ఇంకా ఆడికి నీళ్ళు తాగిపించేసి ఫినిష్. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇప్పుతా ఆవులు అయితే. మా ఊర్లో వాళ్ళు పలకరిస్తూ అంటారు వస్తూ పోతూ. ఏం చేస్తున్నాం ఏంది అనేది. మనిషిని అలా పలకరియాలన్నా కూడా అభిమానం ఉండాలి మనసులో. మనకి చాలామంది ఉన్నారు ఫ్యాన్స్ అయితే ఊర్లో. ఏమనుకుంటారేమో తెలియదు, కానీ మనసులో పైకి అయితే బాగానే పలకరిస్తారు. ఇక చూడండి మా జున్ను చూస్తుంది. వీడియో సరే, నువ్వు సరే, ఎండి కాసు వేసి మా మొకాన ఇంకా అని చూస్తున్నావు కదే. చూడబాక కోసిపోస్తా పచ్చికసు. ఎండి కసు అయితే తింటాను చూడ, అది కూడా చూస్తుంది. ఇక్కడ ఉందన్నమాట జాడైతే. ఇదిగోండి జాడైతే కొంచెం అయితే నాటినాను అనమాట. గినాల కసు మాకు ఫుల్గా ఉంటుంది కోస్తే. ఇంకా ఈ జాడైతే కోసిపోయేసి ఎండి కసు మళ్ళీ కొద్దిగా వేసి నీళ్ళు లభించేసిపోతే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి 3:30కి అట్లా వచ్చేపుతాం. ఇలా అయితే ఉందన్నమాట పైరు అయితే. వచ్చేపోయే వాళ్ళంతా ఏమీ నడుతుంది. వరి కలుపులో దిగితే కదా తెలుస్తుంది, పైనుంచి చూసి ఏం తెలుస్తుంది అంటారు. అలా రోడ్డు పక్కనే అనమాట మా కైలో. రోడ్డు మీద చేరుకొని చూస్తే పైరు బాగానే పచ్చగా ఉంది. కైలో దిగితే కదా తెలుస్తుంది కదా. మా అత్త అయితే చిన్న తోట నాటినదని చూపించగా, ఇదిగోండి మిరపకాయలు అయితే అయిపోయి వచ్చినాయి అనమాట. ఇంకా లాస్ట్ ఇది, అది కోసేస్తే ఇంకా పెరికేస్తారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎలా పోయినదో. నీళ్ళు అయితే ఆరబెట్టేస్తున్నారు, ఉండే పైరన్నా బతకాలని చెప్పేసి. ఇదంతా ఇలా చచ్చిపోయింది, వేరే వాళ్ళు మా కై పక్కన వాళ్ళు. ఇది మాదన్నమాట. చూడండి ఆ లాస్ట్లో అయితే జూమ్ చేస్తారు, ఆ లాస్ట్లో మొత్తం చచ్చిపోయింది ఆ సైడ్. ఇదంతా పలుసుగా ఉంది.
తొంగమందు తొంగమందు కదా కసు మందు ఏమో కొట్టినాము. కసు ఎక్కువగా ఉందని చెప్పేసి అది ఇంకొంచెం పైరు ఎర్రగా తిరిగింది, ఎందుకని తెలియదన్నమాట. ఇదిగోండి మా బూత్ బంగ్లా పడిపోయి ఉన్నది, కానీ దీన్ని మేము యూజ్ చేసుకుంటాం ఇప్పటికి కూడా. చాలా గట్టిగానే ఉంది, చాలా డేట్ చూడలేదు కానీ ముందర చూశాను కానీ మర్చిపోయినాను. మిద్ది మీద బట్టలు ఆరేసుకుంటాం, మధ్యలో అంతా స్లాబ్ పడిపోయినది, చుట్టూరు జాగ్రత్తగా పోయేసి ఆరేసుకుంటాం అన్నమాట. ఇక ఏదో ఒకటి కదా అలా, దీనికి ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో దీన్ని పడగొట్టడానికి. ఇంకా ఇలా ఇక్కడ ముందర కూడా ఒక చిన్న ఇలా కట్టారనమాట. 1967 కనిపిస్తుందా, 1967లో ఏమో కట్టినారు. ఇది ఇప్పుడు కూడా గట్టిగానే ఉంది. మట్టి ఇంకా ఇటుకరాయితోనే కట్టినారు, సిమెంట్ పైన పోసినారు అనమాట. ఇంక ఇది చూడండి ఎలా ఉందో వాతావరణం, బాగుంది. ఇంటి దగ్గర కన్నా పొలం దగ్గర బాగుంటుంది వాతావరణం, చాలా చిక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మా అత్త చూడండి కలుపు తీస్తుంది అనమాట, రోజు పని చేస్తూనే ఉంటుంది మా అత్త అయితే. ఓపిక్కి హ్యాట్సప్ అంటారు, అంత ఓపిక లేదు. మా అత్త తిడతా ఉంటుంది, ఆ పిల్ల చూడు ఎప్పుడు పని చేస్తుంది మీరేంటి అనేసి. మా వల్ల అవ్వాలిగా, అంతేగా. ఇంకా ఇలా మీ సైడ్ ఏం పంటలు వేస్తారో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే శనగ ఎక్కువగా వేస్తారు, ఇప్పుడు తగ్గిపోయింది. వరి ఎక్కువగా నాటుతున్నారు, అది కూడా ఇంకా ఎలా అయిపోయిందని నెక్స్ట్ వీడి పెట్టేయాలంటున్నారు, నెక్స్ట్ కారికన్నా పండిద్దామనేసి. బట్ ఏం చేస్తారేమో తెలీదు. ఇంకా మీ సైడు వరి నాటున్నారా, శనగ వేస్తున్నారా? ఇంకా బంతిపూలు ఎక్కడో ఒక దగ్గర నాటుతారు, ఎక్కువ నాటరు అనమాట. కూరగాయల తోట కూడా కొద్దిగా వేసుకుంటారు, ఎక్కువ వేసుకోరు, దాన్ని కొంచెం కొంచెం వేసుకొని సాగు చేసుకుంటారు అలా. ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది, నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, ఓకేనా. కొత్తగా ఏమన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా సూర్యుడు, సూర్య భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు అనమాట. సురుకని ఇంకా అసలు తట్టుకోలేమన్నా, కానీ చల్లగా గాలి తోలుతుంది, చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా. పైరు కూడా చూడండి ఎంత చక్కగా ఊగుతూ ఉంటుందో, గాలి అయితే తోలుతూ ఉంటుంది. ఇప్పుడు ఎండగున్నా సరే చల్లగా ఉంది, పర్లేదు. ఇంకైతే వెళ్ళేసి నీళ్ళు వేసి వేరే కైకి మార్చేసి అయితే మడవ, ఇంకా ఆవులు కసుకొసిపోయేసి నీళ్ళు చూసుకొని కరెంట్ ఆగిపోతే 1-1:30 ఆగిపోతుంది, చూసుకొని ఇంటికి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బై బై, సీ యూ టాటా.